మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లి పేషెంట్లను పరామర్శిస్తామని హరీష్ రావు ప్రకటించడంతో సర్కారుకు వణుకు మొదలైంది. దెబ్బకు జడిసి పోలీసులను ఉసిగొల్పింది. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డిని కూడా గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రుడు టిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సందర్శిస్తే సర్కారు నిర్లక్ష్యం, డొల్లతనం బయటపడుతుందన్న భయంతోనే హౌస్ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రేవంత్ ఇష్టారాజ్యమా అని భగ్గుమంటున్నారు. రైట్, ఇటు టిమ్స్ ఆసుపత్రిలో పేషెంట్లను సందర్శిస్తానని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్కు వణుకు మొదలైందని చెప్పొచ్చు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి లోపాలు కావచ్చు, అవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో అడ్డుకుంటున్నారని చెప్పేసి హరీష్ రావు కూడా ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మొత్తానికి ఎందుకు ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది? ప్రధానంగా సైలెంట్గా వెళ్ళి పరామర్శిస్తామని చెప్తున్నారు. దానికోసం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు అడ్డుకోవడం? దీనికి కూడా పర్మిషన్ తీసుకోవాలి అసలు? రైట్ సురేష్, ఏదైతే చూస్తుంటే ఇప్పటికే ఆగమేఘాల మీద టిమ్స్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. దీంట్లో కూడా ప్రధానంగా ఏదైతే టిమ్స్ దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90% పనులు పూర్తయ్యాయి. గౌరవ అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రజలెవరు కూడా అనారోగ్యంతో వారందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలి. కార్పొరేట్ లెవెల్ స్థాయిలో కూడా పేదవాడికి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందించాలనే నేపథ్యంలోనే టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అంటే కరోనా లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొనే శక్తి ఉండాలి, అలాంటి ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండాలి. గాంధీ ఉస్మానియాలకే పరిమితం కాకుండా ఒక కార్పొరేట్ స్థాయిలో కూడా ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందించాలనే నేపథ్యంలోనే టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆగమేఘాల మీద కూడా ప్రారంభం చేసింది. అలా తూతు మంత్రంగానే కేవలం ఏదైతే అందున్న పరికరాలు కానీ, అంటే ఆపరేషన్ యంత్రాంగాలు కానీ, పరికరాలు కానీ, ఆ మందులు కానీ, లేకపోతే సంబంధించిన ఇంప్లాంట్స్ అవన్నీ కూడా కేవలం తాత్కాలికంగానే పెట్టారు. కానీ అందులో ఒక్కటి కూడా ఇన్స్టాలేషన్ చేయకపోవడం కానీ, కొన్ని మాత్రమే ఇన్స్టాల్ చేశారు. అంటే ఇదే పని, అంటే అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రజల సమస్యలు ఏంటి, ఇన్ని రోజులైనా కూడా దాదాపుగా టిమ్స్ గతంలోనే ట్రయల్ రన్ దాదాపు 4 నెలల పాటు కూడా ట్రయల్ రన్ కూడా నడిపారు. ట్రయల్ రన్ 4 నెలలు నడిపిన తర్వాత కూడా ఆగమేఘాల మీద టిమ్స్ ప్రారంభించారు. అక్కడ ప్రజలు అందరికీ కూడా ఎలా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ వారి సమస్యలు ఏంటి, దాదాపు అంత పెద్ద టిమ్స్ హాస్పిటల్, 1000 పడకల టిమ్స్ హాస్పిటల్ కేవలం ఓపీ సేవలతో పరిమితం అవుతుందా, అసలు దానిపైన ప్రజలు ఏ విధంగా అక్కడ లోపలికి వచ్చిన పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, ఇన్ పేషెంట్ ఎంత, అవుట్ పేషెంట్ ఎంత, కేవలం ఇది తెలుసుకుందామని వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు కానీ, డిప్యూటీ సీఎం హరీష్ రావు గారు, అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని, మరి అటు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా వారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అది ప్రధానంగా అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. అభివృద్ధి పనులకు కూడా వెళ్తామంటే కూడా అంటే ఏదైతే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలు అనేక సార్లు కూడా హరీష్ రావు గారు కూడా ప్రధానంగా తెలియజేశారు. వెంటనే టిమ్స్ హాస్పిటల్ పనులు పూర్తి చేయండి అంటూ కూడా అనేక సార్లు మొరపెట్టుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా హాస్పిటల్ ఓపెన్ చేసినా కానీ ట్రయల్ రన్ మాత్రమే నడుస్తుంది. ఎక్కడ కూడా అంటే ఇప్పటి వరకు కూడా ఒక్క పేషెంట్ కూడా అడ్మిట్ కాకపోవడము, గతంలో ట్రయల్ రన్ ఏ విధంగా తూచి మంత్రంగా నడిచిందో ఇప్పుడు కూడా అదే ట్రయల్ రన్ విధంగానే హాస్పిటల్ ఓపెన్ అయినాక కూడా అదే విధంగా కూడా నడుస్తుంది. ఇప్పటికీ ప్రాపర్ గా లిఫ్ట్ పనులు కూడా ప్రాపర్ గా పూర్తి కాని పరిస్థితి. ఎక్కడ కూడా అంటే దాదాపుగా అన్ని బ్లాకులలో ఓపెన్ చేశామంటారు కానీ అన్ని బ్లాకులలో కూడా ఇప్పటికీ ప్రాపర్ గా మౌలిక సదుపాయాలు కూడా చేయలేకపోయారు. మరో విధంగా ఏదైతే పేషెంట్ ఎమర్జెన్సీ వార్డుకి వచ్చిన తర్వాత పేషెంట్ ని ర్యాంప్ ద్వారా కానీ ఇప్పటి వరకు కూడా ఆ ర్యాంప్ వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ కాని పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలనకు కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఏదో రానున్న ఎన్నికల్లో మాత్రం తప్పకుండా తెరమగితం ఆడే సమయం వస్తుందంటూ కూడా ఇప్పటికే ఆదాయం వ్యక్తం చేస్తున్నారు. శిరీష్, అవరేజ్ ముఖ్యంగా చెప్పండి, ఏదైతే ప్రధానంగా
ఏదైతే ఇటు విద్య పట్ల నిర్లక్ష్యమే, అటు వైద్యం పట్ల నిర్లక్ష్యమే. పేదలకు వైద్యం అందాల్సినటువంటి టీమ్స్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు. అక్కడ ఎక్విప్మెంట్ కావచ్చు, మిగతా సదుపాయాలు కావచ్చు, ఆ సదుపాయాలు సరిగా ఉన్నాయా లేవని చెప్పేసి మీరు ఆసుపత్రి ఓపెన్ చేశారు, సదుపాయాలు ఉండాలి, అలాగే పేషెంట్లు వస్తారు, పేషెంట్లకు సరిపడా అన్ని వసతులు ఉండాలి, దానికి సంబంధించి సందర్శిస్తాం, మరి మీరు ఎట్లా ఏర్పాట్లు చేశారని చూస్తామని చెప్పేసి వస్తున్నటువంటి క్రమంలో చూడడానికి అనుమతి కూడా తీసుకోవాలా, పేషెంట్లను సందర్శించడానికి కూడా అనుమతి తీసుకోవాలా, ప్రధానంగా సదుపాయాలు ఉన్నాయో లేవో కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదా ప్రభుత్వం? దాదాపుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు దూరదృష్టితో ఆలోచించి ఒక కొత్త విజన్ కు నాంది పలికింది టిమ్స్ హాస్పిటల్. అక్కడ అనేక మంది పేషెంట్స్ అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్స్ కి సంబంధించిన అటెండెంట్స్ అందరు కూడా అంటే వారందరికి కూడా ఇక్కడ మెరుగైన వసతులు ఉండాలి, వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, అందరూ చెట్ల కింద కానీ ఆ రోజుల పైన కూర్చోకూడదు అనే నేపథ్యంలోనే కేవలం ధర్మశాలనే 200 పడకలతో ధర్మశాల 200 కెపాసిటీకి సంబంధించిన ధర్మశాల కూడా ఏర్పాటు చేశారు. దాని పనులు కానీ మిగతా లేకపోతే హాస్పిటల్లో ఏ విధంగా వైద్యం అందుతుంది, అసలు పేషెంట్ ఎంతమంది వస్తున్నారు, అసలు వచ్చిన వారికి ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అంటే క్యాజువల్ గా జనరల్ లో ఓపీ చూస్తున్నారా లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీస్ కూడా చూస్తున్నారా అనే దాంతో కూడా బీఆర్ఎస్ నేతలు సందర్శించడానికి వస్తుంటే అక్రమ అరెస్టులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతుంది. కేవలం ఇది బీఆర్ఎస్ పైన కోపంతో ఇప్పటికే చేసిందన్నది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. గతంలో కూడా టిమ్స్ పనులు కూడా దాదాపుగా 90% పూర్తయినా కానీ ప్రారంభానికి మాత్రం నేర్చుకోవాలి. ఎట్టకేలకు 5 సార్లు వాయిదా పడిన తర్వాత ఆగస్టు 17వ తారీఖున టిమ్స్ హాస్పిటల్ ముహూర్తం వచ్చిందన్నది కూడా ప్రధానంగా అర్థమైంది. ఏదైతే టిమ్స్ హాస్పిటల్లో కనీసం సెకండ్ గేట్ అంటే ఓన్లీ ఎంట్రీ గేట్ మాత్రం ఓపెన్ చేశారు. ఇప్పుడు కూడా ప్రారంభమైన ఓపెన్ చేయలేదు. అక్కడ కేవలం ఇప్పటి కూడా స్టార్ట్ పెడుతుంది. ఆ రోజు ఆగస్టు 17 రోజు ప్రారంభం తేదీ రోజు కూడా అదే గాంధీ హాస్పిటల్ కానీ, నిమ్స్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్లో కూడా దాదాపుగా ఉన్న స్టాఫ్ ని ట్రైనింగ్ డాక్టర్లను ట్రైన్ నర్సులను తీసుకొచ్చి తాత్కాలికంగా ఆ సేవల్లో మాత్రమే పెట్టారు. కానీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ స్టాఫ్ కొరత కూడా ఇప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో కూడా స్టాఫ్ కొరత కూడా ఉంది అంటూ కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అక్కడ దానికి ప్రజెంట్ గా అంటే గతంలో చేసిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ప్రజెంట్ దానికి డైరెక్టర్ ఉన్నాడు. దానికి డైరెక్టర్ గా నిర్వహించినా కూడా ఇప్పటివరకు ఎలాంటి రిక్రూట్మెంట్ కూడా జరుగుతలేదు. కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది, రిక్రూట్మెంట్ చేస్తున్నాము అనే విధంగానే పరిమితం అవుతుంది తప్ప ఇంతవరకు ఎలాంటి డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, స్టాఫ్ కానీ, అవుట్ పేషెంట్ కానీ, ఇన్ పేషెంట్ కానీ ఎంతమంది వస్తుంది ఇప్పటికి కూడా ప్రభుత్వం పారదర్శకంగా ఎక్కడ కూడా చూపెడతలేదు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.